షాక్ తగిలిన కోతి మాదిరి అట్టా ఉండారు. ఇది మీరు ఊహించలేదు కదూ? దర్శన్, దర్శన్, నాన్న దర్శన్, ఏమైపోయావు నాన్న? దర్శన్, నీకేం కాలేదు కదా? ఎంత భయపడిపోయావో తెలుసా? అసలు ఆ లోయ దగ్గరకు ఎందుకు వెళ్ళావు నాన్న? మేడం, ఆ విషయాల తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు దర్శన్ సార్ని లోపలికి తీసుకురండి. అవునవును, పెద్ద గంట నుంచి బయటపడిన దర్శన్ని బయట నిలబెట్టి మాట్లాడతారేంటి? లోపలికి తీసుకురండి. ప్రీతి, వెళ్ళి హారతి తీసుకురామ్మా. సరే అత్తయ్య. నానా, ఎంత కంగారు పడ్డావో తెలుసా? మీ పెద్దమ్మైతే నీ మీద బెంగ పెట్టుకుని భోజనం కూడా చేయటం మానేసింది. జ్వరం తెచ్చుకుంది తెలుసా? దీనంతటికి కారణం మీరిద్దరేనని అత్తయ్యకి చెప్తే అత్తయ్య మిమ్మల్ని బయటకు గంటుతుంది. కానీ మీరిక్కడ ఉండటం కోసం దబాయిస్తారు. ఏ ఆధారంతో, ఏ సాక్ష్యంతో మా ప్రమేయం ఉందని అంటూ ఉంటారు. పైగా రివర్స్ అవుతారు. అందుకే అత్తయ్యకి చెప్పలేను. కానీ మీ ఇద్దరిని నేను వదలను. మీ సంగతి చూస్తా. రానా, కూర్చో నాన్నా. అన్నట్టు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు నాన్నా? జీవిడో మళ్ళీ మళ్ళీ అదే అడుగుతోంది. నేను ఫోన్ చేసి పిలిపించిన విషయం బయట పెట్టేస్తాడా ఏంటి? అత్తయ్య గారు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సౌమ్య వంక చూస్తావేంటి దర్శన్? అది ఏం జరిగిందో ఏంటో నాకు సరిగ్గా గుర్తు రావటం లేదు. అంటే లోయలో పడిపోయాడు కాబట్టి మెంటలీ రికవర్ కావడానికి కొంచెం టైం పడుతుంది కదా. అందుకే ముందు దర్శన్ రెస్ట్ కోసం లోపలికి తీసుకెళ్ళండి. ఎస్ ఎస్, యు ఆర్ రైట్. దర్శన్, రెస్ట్ తీసుకుందో గాని పద నాన్న. ఎలాగైతేనే దేవుని దయ వల్ల నువ్వు తిరిగి వచ్చేసా. దేవుడి దయతో పాటు నా బెస్ట్ ఫ్రెండ్ అవంతిక దయ కూడా ఉందత్తయ్య. ఎందుకంటే లోయలో పడిన తర్వాత తను ఇంటికి తీసుకువెళ్ళి నా భర్త మీద ఏదైనా చెడు దృష్టి ఉంటే అది పోవడానికి పూజ చేసింది.
మై గాడ్, తన చేతికుండే బ్రాస్లెట్ లేదు కాబట్టి దర్శన్ నా మాట వినడన్నమాట. దర్శన్ లోపలికి వెళదాం పద. పద. రా నాన్నా. మిలు, మీ ఇద్దరికి ఏమై ఉండాది? గిట్టా అయిపోయి ఉండారు. ప్లాన్ ఫెయిల్ అయి ఉండాదా? మనం ఏ ప్లాన్ వేసినా ఇంతే కదా. ఛ, నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. అయితే బెటర్ లెక్క నెక్స్ట్ టైము. ఏమైంది శరణ్య? ఎందుకంత కంగారుగా తీసుకొచ్చావు? ఆయనకి యాక్సిడెంట్ జరగడానికి గల కారణం ఎవరో తెలుసా అక్క? ఎవరు? ఆ సౌమ్య అనన్యాలు. అవునా? ఆ సౌమ్య నా భర్త మీద కన్నేసింది. ఎవరో మంత్రగాన్ని పట్టుకుని వశీకరణ మంత్రాన్ని ప్రయోగించింది. అందుకే ఈ మధ్య దర్శన్ గారు కొంచెం మూడీగా ఉంటున్నారు. మరి ఈ విషయం ఇందాక అందరి ముందు బయట పెట్టుండొచ్చు కదా. చెప్తే సాక్ష్యం ఏంటి, ఆధారం ఏంటని దబాయిస్తారు. అందుకే సైలెంట్గా ఉండిపోయాను. మరి ఈ విషయాలన్నీ నీకెలా తెలిసాయి? నా ఫ్రెండ్ చెప్పింది. అయితే తనని వచ్చి సాక్ష్యం చెప్పమందాం. నేను తనతో కావాలని చెప్పించానని అంటారు. అత్తయ్యకి చెప్తే అత్తయ్య పోలీసులకు చెప్పి వాళ్ళ సంగతి తేలుస్తుంది. వద్దక్క, ఏం అవసరం లేదు. పోలీసులు ఇచ్చే 3rd డిగ్రీ వాళ్ళకి సరిపోదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని అంటారు కదా, ఆ విధంగానే వాళ్ళు చేసిన విధంగానే వాళ్ళకి బుద్ధి చెప్దాం. ఇప్పుడేం చేద్దాం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. రేపది వర్కౌట్ చేద్దాం. సరే శరణ్య, వాళ్ళకు బుద్ధి చెప్పడానికి నా నుంచి నీకే హెల్ప్ కావాలన్నా నేను సిద్ధం.